హన్మకొండ నెఫ్రాన్ కిడ్నీ సెంటర్ లో డాక్టర్ రాఘవేంద్ర ప్రదీప్ గారిచే అన్ని రకాల కిడ్నీ ప్రోస్టేట్ సమస్యలకు మెరుగైన చికిత్స. నిర్మల్ హాస్పిటల్లో ఉచిత ఆరోగ్యశ్రీ సేవలు లభించును. 7904489723. ఈ నెల 11వ తారీఖున నల్గొండ జిల్లాలోని నాగార్జున హై స్కూల్లో జరిగిన డైరెక్టర్ అండ్ ప్రిన్సిపల్ మేడం రూపారెడ్డి గారి మరణం. ఇద్దరు 10th క్లాస్ పిల్లలు అతి దారుణంగా చంపించిన విషయం మనకు తెలిసిందే. ఇలాంటి విషయాలు రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి. దానికి కారణం ఏంటంటే పేరెంట్స్ పిల్లలు ఏది అడిగినా ఇచ్చి గారాబం చేస్తున్నారు. వాళ్ళు ఇవ్వకపోతే ఇలాంటి వాటికే అవుతున్నాయి. కాకపోతే నేను ఏమంటున్నా అంటే తల్లిదండ్రులకు చిన్న మనవి, వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు ఇంట్లో, స్కూల్లోనే కాదు ఇంటి దగ్గర వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళతో ఉన్న స్నేహితులు ఎలా ఉంటున్నారు అనే అబ్జర్వేషన్ అనేది పేరెంట్స్ చేస్తే బాగుంటుంది అనేది. మేడం, తల్లిదండ్రులు ఆరోపించేది ఏంటంటే మాకంటే ఎక్కువ కాలం అంటే డే కావచ్చు, రెసిడెన్షియల్ కావచ్చు, ఎక్కువ టైం మీ దగ్గర గడుపుతున్నారు అంటున్నారు. ఇప్పుడు ఈ పిల్లలు కూడా అక్కడి సంస్కృతి నుంచే వచ్చారు, బయటికి ప్రాబ్లం ఏంటి ఇండిసిప్లిన్ గా. మరి ఇట్లా ఎవరు చూడాలి, తల్లిదండ్రుల, సమాజమా, లేకపోతే మీరా? సార్, ఒక 70% టీచర్స్ రెస్పాన్సిబిలిటీ ఉంటే కనీసం ఒక 30% పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ అనేది ఉండాలి. ఇంటికి వచ్చాక స్కూల్లో ఏం చెప్పారు టీచర్స్, ఏ ఫ్రెండ్స్ తోటి ఉంటున్నారు, బయటకు వెళ్తున్నారంటే ఏ పార్టీకి వెళ్తున్నారని తల్లిదండ్రులు వాళ్ళను పిల్లలతో విచారించాల్సిన కంపల్సరీ ఉంది సార్. అది తల్లిదండ్రులు ఫ్రెండ్లీ మేనర్లో ఉండాలి, కోప్పడ్డం కాదు. పిల్లాడు ఏం చేస్తున్నా కానీ ఫ్రెండ్లీ మేనర్లో ఉంటూ టీచర్లతో కూడా ఎప్పటికప్పుడు కమ్యూనికేషన్ అవుతూ ఉండాలి. పనిష్మెంట్ ఇవ్వకపోవడం కూడా ఒక ప్రాబ్లం వస్తుందా? ఎస్ సార్, అది కూడా వాస్తవం. ఎందుకంటే పిల్లలు ఏమనకపోయినా కానీ, టీచర్ ఏమనకపోయినా కానీ ఒక పేరెంట్ వచ్చి మా అబ్బాయిని కొడుతున్నారని ఆ పిల్లవాడి ముందే ఒక టీచర్ని ఎందుకు కొడుతున్నారు అనడం వల్ల పిల్లవాడికి ఏమైపోతుందంటే మా ఫాదర్ ఉన్నారు చూసుకుంటారు ఏమైనా అనే భరోసా అయిపోతుంది. సో దాన్ని మనం అరికట్టి ఇదివరకు లాగా మనం చదువుకున్నప్పుడు టీచర్స్ని చూస్తే ఒక దగ్గర ఎక్కడ కనపడ్డా నమస్కారం ఇచ్చాం. కానీ ఇప్పుడు ఏంటంటే టీచర్ కనపడ్డా కానీ ఎవరో అన్నట్టుగా వెళ్ళిపోతున్నారు విద్యార్థులు. సో దాన్ని మనం బహిష్కరించి మంచి నూతన విద్యా ప్రవచనాన్ని తెప్పించడానికి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్.